కాబట్టి పిలాతు దగ్గర తీసుకువెళ్ళారు. పిలాతు కూడా అనేకసార్లు ప్రశ్నించాడు. ఏ నేరము కూడా ఆయనకు కనబడిందా? లేదు. ఆఖరికి అడిగారు, మీకేదో ధర్మశాస్త్రమన్నగా మీకు గొడవ ఉన్నాయి, మీరు పోయి తిరుగుతాచండి అంటే వాళ్ళు అంటారు, మాకు సిలువ వేసే అధికారము చంపే అధికారము లేదు, కాబట్టి నువ్వు సిలువ వేయాలి, నువ్వు అనుమతించాలని చెప్పి పిలాతు దగ్గర కూర్చున్నారు. ప్రజాయాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలందరూ కలిసి ప్రభు ఒక్కని చేసి నింద మోపుతున్నారు, చంపాలని చూస్తూ ఉన్నారు. అప్పటికి మరొక స్వాత మనం చూస్తే పిలాతు భార్యకు ఆ రాత్రి కళ వస్తుంది. ఎంతో వేదన పడిద్ది. ఆ నీతిమంతుని జోలికి పోవద్దని భర్త కూడా వర్తమానం పంపింది. అతను కూడా ప్రయత్నం చేశాడు, కానీ కుదరలేదు. అదే సమయాన హేరోదు కూడా యెరూషలేములోనే ఉన్నాడు. ఇతడు గలీ ఎవడని తెలిసి హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు కూడా అతనికి కూడా ఏ నేరం కనపడలేదు, కానీ అయినా ఆయన అపహసించి తిరిగి పిలాతు దగ్గరికి పంపించాడు. అదే సమయాన ఒక బందిపోటు దొంగ బరబ్బా అనే వ్యక్తి చెరసాలలో మరణశిక్ష కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పిలాతు ప్రభువు తప్పించాలని ఎరిగి, ప్రతి పండుగకు ఒక వాడుకుంది, ఒక అలవాటు ఉంది కదా, ఒకని విడుదల చేస్తాను మరణశిక్షానికి, మరి యూదుల రాజైన ఈ క్రీస్తు విడుదల చేశానంటే లేదు లేదు, మాకు బరబ్బా కావాలి అని బరబ్బను కోరుకున్నారు. లేదు, ఇతరే నేరం చేశారంటే కూడా ఒప్పుకుని వారి కేకలే గెలిచాయి. చివరికి అతి కష్టం మీద చేతులు కడుక్కొని, ఈ పాపం నా మీద ఉండకూడదుగా కానీ చేతులు కడుక్కున్నాడు. కానీ పిలాతు పిల్లలందరూ కూడా వాని పాపం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని పలికారు. అప్పటికి కూడా కొరడాలతో కొట్టించాడు. ఎలా ఉంటాయంటే ఆ కొరడాలు దాదాపుగా 1.5 అడుగు కర్రకు దాదాపుగా 2 మీటర్ల పొడవైన తోలుతో చేసిన బెడ్ లాంటివి, చివర 5గా చీలు ఉంటాయి, వాటికి శిరస పెంకులు శిరలు కొచ్చబడి ఉంటాయి. వీపుతో కొట్టినప్పుడు అవి దిగబడి వాడు మెలి తిప్పి లాగుతారు. వీపంతా దున్నబడినట్లుగా అయింది. సాదా మనుషులైతే 15 దెబ్బలకే కోల్పోతాడు, 20 దెబ్బలకే చనిపోతారు అక్కడే. అంత వేదన. ప్రభువుకు 1 దక్కు 39 దెబ్బలు కొట్టారు. ఎందుకు 40 ఎందుకు కొట్టలేదు? వాస్తవానికి 40 దెబ్బలు కొడతారు, కానీ వాడు ఎక్కువైతే ఆ శాప వాళ్ళ మీదకి వచ్చింది, ఒకటి తగ్గించి 40 దెబ్బలు, 1 దక్కు 40 దెబ్బలు, 39 దెబ్బలు కొట్టారు. అయినా వారి కోపం తీరలేదు. తల మీద ముళ్ళకి ప్రత్యేకమైన ముళ్ళు, పూలతీగది, దాదాపు 1.5 అంగుళం పొడవైన ముళ్ళు ఉంటాయి, వాటికి తల మీద పెట్టి రెల్లుతో కొట్టారు. తల మీద ఆ ముళ్ళకీటం దిగి ముఖమంతా రక్తమే కారుతూ ఉంటుంది. ఆ రక్తము కారి కళ్ళలోకి పోయి కళ్ళు మూసుకుంటే ఆయన గుద్ది, నేను కొట్టిన వారెవరో ప్రవచింపు అని ఎగతాడి హేళన చేశారు. ఒక రాజు ధరించే వస్త్రం లాంటిది ఒకటి ధరించిపోయేసారు. దానికి ఎలా ఉంటుంది అంటే చేతకారులు రాస్తారు, చిమికీలు ఉంటాయి అంతా కూడా లోపల బయట. అప్పటికి వీపంతా ఎలా ఉంది? దున్నబడింది. అది పైన వేసేసరికి అవి గుచ్చుకుంటూ కదిలాడితే బాధ. ముఖం మీద ఉమ్మి వేశారు. ఇవన్నీ ఎవరి కోసం ఆలోచించి ఒక్కసారి, ఇవన్నీ ఎవరి కోసం? ఒక గుడ్ ఫ్రైడే రోజే ప్రభావిశ్రమలు ధ్యానం చేయటం కాదు, ఆలోచన కాదు. ప్రతి దినము సిలువ మన కళ్ళ ముందు ఉండాలి. సిలువ మీద నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు మన ముందు ఉండాలి. అయినా వారి కోపం చల్లారలేదు. వేలాడిపోయాడు ప్రభువారు. ఆయన తీసుకొచ్చి పిల్లల ముందు నిలబెడితే వారి కేకలే గెలువుగా సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. బహుశా వేరే మరణాలు చాలా రకాలు ఉన్నాయి. కత్తితో తల నరికితే శ్రమల ప్రాణం పోద్ది. ఉరివేస్తే 4 నిమిషాల ప్రాణం పోద్ది. నిజమైన సిలువ మరణం వేస్తే ఒక బలవంతుడు దాదాపుగా 6 దినాలు వేదన పడతాడంట. ఎన్ని రోజులు? 6 దినాలు. ఆ సిలువ ఎలా ఉంటుందంటే ఆ ప్లస్ ఆకారంలో ఉంటుంది మనకు ఆ సిలువ. ఈరోజు ప్రతి చర్చిలో మెడలేసుకుని దిగుతాం కదా, కానీ అసలు సిలువను చూస్తే అది ఇలా అందంగా చెక్కబడిన సిలువ కాదు. అది 2 కొరియమానులు
నిలువు కర్ర ఒకటి, అడ్డకర్ర ఒకటి. మనం టీవీల్లోనూ సినిమాలు చూపించినట్లుగా సిలువను మోసుకొని పోరు వాళ్ళు, ఒక అడ్డకర్ర మాత్రమే మోసుకొని పోతారు. దాదాపు 60 కేజీల బరువు, 2 బస్తాల బియ్యం బరువు, అది 60 కేజీల బరువు అయినా అడ్డమునాను వృద్ధ మీద పెట్టి ఆ నిందితులు, ఆ నేరం మోపడ్డ వాళ్ళు శిలువ శిక్ష వేయబడే వాళ్ళు మోసుకొని పోవాలి. అసలు ఆ శిలువ శిక్ష ఎవరికి వేస్తారంటే దేవదోషణం చేసిన వాళ్ళకి, రాజద్రోహం చేసిన వాళ్లకు, బందిపోడు దొంగలకు, తిరుగుబాటు చేసే వాళ్ళకి వేసే శిక్ష. అందుకే ప్రభువు మీద దేవద్రోహ నేరం మోపారు. తాను దేవునిగా చెప్పుకున్నాడని చెప్పి నేరం మోపి ఆ శిలువ శిక్ష విధించారు. యెరూషలేము వీధుల్లో ఆ శిలువను మోస్తున్న ప్రభువును చూస్తూ ఉంటే అనేకసార్లు కింద పడిపోతాడు ఆయన, అయినా లేపి తీసుకువెళ్ళారు. ఆ దారిలో వెళుతూ కూడా యెరూషలేము కుమార్తె ఏడుస్తూ ఉన్నారు. 4 రోజుల క్రితము అదే వీధుల్లో హోసన్న హోసన కేకలేసి ఒక్కడు కూడా కనబడలేదు. శిష్యులు ఎవరు ప్రక్కన లేరు. కొందరు స్త్రీలు మాత్రం వెంబడిస్తూ వచ్చారు. మరియా, ఆయన, ఆమె సహోదరి, మరి కొందరు స్త్రీలు వెంబడిస్తూ వచ్చారు యెరూషలేము నుంచి. ఆ భారమైన శిలువను మోసుకుంటూ గొల్గొతాగిరి కల్వరి కొండకు ఆయన తీసుకువెళ్ళారు. అక్కడ ప్రభువారిని అటు ఒకరు ఇటు ఒకరు, ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయటం జరిగింది. కాళ్లకు చేతులకు శిలలు కొట్టబడ్డాయి. ఆకాశానికి మధ్య వేలాడుతూ ఉన్నాడు. అలా వేలాడుతూ ఉంటే ఊపిరి పీల్చుకొని కూడా కష్టం. ఊపిరి పీల్చుకోవడం కూడా, రక్తం పోతూ ఉంటే ఒక్కొక్క అవయవం పాడైపోతుంది. కిడ్నీ పాడైపోతుంది, గుండె మీద ఒత్తిడి పెరిగిద్ది, హృదయ స్పందన పెరిగిపోద్ది. అది భరింపలేని వేదన, భరింపలేని వేదన. ఆ బాధను భరించలేక దాహం అని అడిగితే చేదు చిరక, ఎందుకంటే మత్తు కావటానికి ఆ బాధ ఓడ్చుకోవడానికి ఇవ్వబోతే తీసుకోలేదు ఆయన. నీ కొరకు నా కొరకు ఆ బాధను తట్టుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఈరోజు ప్రభు కోసం మనం చిన్న బాధ తట్టుకోగలమా? లేదు కదా. ప్రభువును సేవించాలన్నా, ఆరాధించాలన్నా, మందిరకు రావాలన్నా అన్ని సౌకర్యాలు ఉంటేనే, అన్ని పరిస్థితులు బాగుంటేనే. కానీ గుర్తు చేసుకో ఎంతగా ఆయన శ్రమపడ్డాడో. అందరూ దూషించారు, ఎగతాళి చేస్తున్నారు. దేవుని దిగుడు ఆయన అడుగుతూ ఉన్నారు, కానీ మారు మాట్లాడలేదు. పిలాతు ముందు మాట్లాడలేదు, హెరోదు ముందు మాట్లాడలేదు. చివరికి ఒకే మాట, నువ్వు యూదురాజు నువ్వు అన్నట్లే అని చెప్పాడంతే. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంతటి వేదన శిలువపై అనుభవించాడు నీ కొరకే నా కొరకే. అంత వేదనలో కూడా ఆ చివరి క్షణాల్లో దాదాపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడాను శిలువ వేలాడుతున్న ప్రభువారు ప్రాముఖ్యమైన 7 మాటలు పడినట్లుగా లేఖనం మనం చూస్తూ ఉన్నాం. ఆ 7 మనం ధ్యానించబోతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకునేతో మొట్టమొదటి మాట శిలువపై ప్రభు పలికిన మాట. చూడదైతో వాక్యం చేద్దాం. ముందుగా వాక్యం చేద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము. తినదైతో లూకాసు సువార్త 23వ అధ్యాయము. లూకాసు సువార్త 23వ అధ్యాయము. ముప్పై 33 నుండి 34 చదువుకుందాం. వారు కపాలమనబడిన అందచవల స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వాళ్ళ వస్త్రములు పంచుకుంటకై చీట్లు వేసిరి. అందరం కలిసి కీర్తన తీసి పెట్టుకున్నదైతో శిరోశవుల కీర్తనలో మనకు బాగా వచ్చిన కీర్తన. ఏ పాప మెరుగని యో పావనమైన కీర్తన. పల్లవి 3వ పాడుకుందాం. ఏ పాప మెరు